హాయ్ గాయ్స్, నేను పెసరట్టు చేయాలని ముందుగా నైట్ రోజు పెసలు నానబెట్టేసుకున్నాను. పెసలు బాగా నానితేనే పెసరట్టు మంచిగా వస్తుంది. సో దీంట్లోకి మనం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు అన్నీ మూడు ఫస్ట్ ముందే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి. సో ఇవన్నీ మిక్సీలో వేసి నేనేం చేస్తానంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను, ఒక స్పూను, అంటే తగినంత. మనకు పిండి ఎక్కువ ఉంటే 2 స్పూన్స్, తక్కువ ఉంటే 1 స్పూను. నేనైతే 2 స్పూన్స్ వేసాను. వేసి మిక్సీ పట్టేసుకొని ఇలా వచ్చేసింది. అంటే మనం కొంచెం గట్టిగా పట్టాలి, మరీ ఇట్లా వాటర్ పట్టినాం అనుకో మళ్ళీ దోశ వేసినప్పుడు కొంచెం పల్చగా, చిక్కగా పడితే దోశ కొంచెం మందం వచ్చేస్తుంది కదా. సో నేనైతే పట్టేసి ఒక దాంట్లో పోసేసుకున్నా. సో పిండిని అయితే కొంచెం పల్చగానే ఉంది. నేనైతే ఇప్పుడు దోశ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి పైన లైట్గా. అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు మనము. కాకపోతే నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నా. సో మీ ఇష్టం. సో అది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కాలిన తర్వాత నెమ్మదిగా రౌండ్ సైడ్లో అలాగో నాకు ఒక సైడ్ లేవకుంటే ఎమ్మటే పెసరట్టు తిప్పేసి నెమ్మదిగానే తిప్పేసి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించాలి. కాలవాలి అటువైపు కూడా. సో కాలిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకొని మనం హాట్ బాక్స్లో పెట్టేస్తే సో వేడిగా ఉంటుంది. మన ఇష్టం, ఎప్పుడైనా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.